మనం లాస్ట్ క్లాస్లో ది 7 పాత్స్ గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అందులో ఫస్ట్ పాత్ గురించి మనం కొంత చెప్పుకున్నాం. సెకండ్ పాత్ గురించి ఇప్పుడు చెప్పుకున్నాం. ది పాత్ ఆఫ్ మ్యాగ్నెటిక్ వర్క్. Those who do the work of welding forces or electrical magnetism for the use of the great ones on all the planes pass to this path. So for the use of the great ones అంటే ఈ సృష్టి మొత్తం ఎవరి చేతైతే నిర్మాణం అవుతుందో సో ఆయనకి సహాయంగా వర్క్ చేసేటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. సో దే ఆర్ వెరీ హై ఎనర్జీ ఫోర్సెస్, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. సో వాళ్ళు ఉండేటువంటి పాత్ గురించి ఇప్పుడు మనకు చెప్తున్నారు. దే వైల్డ్ ది ఎలిమెంటల్ ఫార్మేటివ్ ఎనర్జీ మ్యానిపులేటింగ్ మ్యాటర్ ఆఫ్ ఎవ్రీ డెన్సిటీ అండ్ వైబ్రేషన్. సో వాళ్ళు ఏం చేస్తుంటారంటే దే మ్యానిపులేట్ ఈ సృష్టిలోకి ఎనర్జీస్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి అయితే రిలీజ్ అవుతున్నాయో వాటిని వీళ్ళు చక్కగా ఒక సౌరమండలాలు ఇవన్నీ తయారవడానికి దానికి ఒక వాళ్ళు దానికి సహకారంగా వాళ్ళు ఉంటూ ఉంటారు. ఆ బిల్డింగ్ అప్ ఆఫ్ థింగ్స్కి ఆ ఎనర్జీస్ ఒక ప్రాపర్లో వెళ్ళడానికి వాటికి సహాయంగా ఉండేటువంటి వాళ్ళు ఈ పాత్రకి సంబంధించినటువంటి వాళ్ళు. Great waves of ideas and surging currents of public opinion on astral levels as well as on the higher levels where the great ones work are manipulated by them. A large number of fifth ray people, those who have the ray of concrete knowledge. Fifth ray deals with the concrete knowledge. అంటే ఇంజనీరింగ్ సంబంధించినది ఒక రకంగా మనం అనుకోవాలంటే, నోవేర్ రిలేటెడ్ విత్ కంప్యూటర్స్ అది. సో కాంక్రీట్ నాలెడ్జ్, యాటమ్స్ ఎలా తయారవుతున్నాయి, యాటమ్స్ ఫార్మేషన్ ఆఫ్ యాటమ్ ఎక్కడవుతోంది, వీటిని అంతటిని కూడా వీళ్ళు దీంట్లో ఉంటూ ఉండేటువంటిది అనమాట. సో ఆ లెవెల్లో వీళ్ళు వర్క్ చేస్తుంటారు. యాజ్ వెల్ యాజ్ ఆన్ ది హయ్యర్ లెవెల్స్ వేర్ ద గ్రేట్ వన్స్ వర్క్ ఆర్ మ్యానిపులేటెడ్ బై దెమ్. ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిఫ్త్ రే పీపుల్, రే ఆఫ్ కాంక్రీట్ నాలెడ్జ్ ఫర్ దేర్ మొనాడిక్ రే పాస్ టు దిస్ లైన్ ఆఫ్ ఎండెవర్ అది. సో ఎవరైతే కనుక ఫిఫ్త్ రేకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ సెకండ్ పాత్కి వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు ఈ పాత్లో పనిచేసేటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు, మహానుభావులు, గురువులు, పరమగురువులు, వీళ్ళు బాగా పరమగురువుల లెవెల్, ఆ హై లెవెల్లో ఉండేటువంటి వాళ్ళు మాత్రమే, మామూలు వాళ్ళు కాదు ఈ పాత్రలో ఉండేటువంటి వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే కనుక సృష్టి యొక్క నిర్మాణమునకు వాటికి వాళ్ళ యొక్క సహకారం అనేటువంటిది అందించేటువంటి వాళ్ళు అనమాట వాళ్ళు. అందు గురించి కాంక్రీట్ నాలెడ్జ్ ఎవరికైతే బాగా ఉంటుందో రేపాత్ దాని మీద ఎవరైతే ఇది వర్క్ చేస్తుంటారో, ఎవరైతే ఆ రేకి సంబంధించినటువంటి వాళ్ళు మొనాడిక్ లెవెల్లో, నాట్ ఈగోయిక్ లెవెల్, మొనాడిక్ లెవెల్లో కాంక్రీట్ నాలెడ్జ్కి ఇదిగా ఉన్నటువంటి వాళ్ళు, ఫిఫ్త్ రేకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పాత్లోకి వెళ్తారు అన్నమాట. The karma of the fifth ray is one of the factors which produces this. These monads work with Fohat and must to the end of the greater Manvantara. They have their eventual position on the cosmic mental plane, but as yet the capacity for abstract thought is so little developed that it is impossible for us to comprehend the significance of this expression. So వీళ్ళు కాస్మిక్ మెంటల్ ప్లేన్లో వీళ్ళు పనిచేస్తున్నారు. సో ఇది కొంచెం బాగా అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు హ్యావ్ కాంప్రహెన్షన్ ఆన్ దిస్ అని చెప్తున్నారు. సో ఆ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళు అని మనం అలా అనుకుని వదిలేద్దాం దాన్ని. సో దట్ ఈస్ సెకండ్ పాత్. నెక్స్ట్ ఈస్ థర్డ్ పాత్, ది పాత్ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ ప్లానెటరీ లోగై. ప్లానెటరీ లోగై అంటే మనం చెప్పుకున్నాం ఒక ఎంప్లాయీ లాగా, వాళ్ళు వర్క్ ఆఫీస్ అనేటువంటిది అది. సో వర్క్ ఆఫీస్లో ఉండి వాళ్ళు పనిచేస్తుంటారు, వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు. సో వాటి యొక్క ఫిజికల్ ఎక్స్ప్రెషన్ మన ఎర్త్, అలా ఫిజికల్ ఎక్స్ప్రెషన్ వేరియస్ ప్లానెట్స్ ఒక్కొక్క లోగా ఇది. దిస్ పాత్ is trodden by those who will take up the work of 7 planet logi of the next system. సో నెక్స్ట్ సిస్టమ్ తయారవడానికి కావాల్సినటువంటివన్నీ కూడా, అంటే ఇప్పుడు తయారైంది, ఇప్పుడు ఒక సెల్ ఫోన్ తయారు చేశారనుకోండి,
సో నెక్స్ట్ సెల్ ఫోన్ వాడు ఎలా చేస్తాడు, దీనికన్నా ఇంకా బెటర్గా తయారు చేయడానికి వాడు వర్క్ చేస్తాడు. సో అది ఎట్లాగో ఇది అట్లా. ఎండ్ ఆఫ్ ది 49 సబ్ ప్లానెటరీ లోగై, మెయిన్గా 7 ప్లానెటరీ లోగై తోటి వీళ్ళు వర్క్ చేస్తుంటారు. ఒక్కొక్క ప్లానెటరీ లోగై కింద 7 ఉంటారు, అంటే ఆయనతోటి కలిపి 7. సో ఆయన కింద 6 అలా చూసుకుంటే. సో వీళ్ళందరితోటి కలిసి వీళ్ళు ఈ పాత్రలో వెళ్ళేటువంటి వాళ్ళు వాళ్ళ కింద పనిచేస్తుంటారు. వాళ్ళతోటి కలిసి వాళ్ళు వెళ్ళేటువంటి మార్గంలో వాళ్ళు ఆ పాత్రలో ఉంటారు అన్నట్టు వీళ్ళు. Their assistants and of certain other entities working in that particular department. There will be 7 systems, though we are only concerned with the 3 major systems, of which our present system is the second major system. Total 7 systems ఉన్నాయి. సో ఇంకా బ్రాడ్గా చెప్పాలంటే there are 12 systems, solar systems, 5 and 7. ఈ 7లో 3, 4గా ఉన్నాయి. అందులో మేజర్ 3, మైనర్ 4గా ఉన్నాయి సోలార్ సిస్టమ్స్. అందులో మేజర్ 3లో మనది సెకండ్ సోలార్ సిస్టమ్. ఇక్కడ చెప్తున్నారు మనకి. ఈచ్ చౌహాన్ ఆఫ్ ఎ రే టేక్స్ ఎ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఇనిషియేట్స్ ఆఫ్ ది 6th ఇనిషియేషన్ అండ్ ట్రైన్స్ దెమ్ స్పెషల్లీ ఫర్ దిస్ వర్క్. ఈచ్ చౌహాన్ ఆఫ్ ద రే అంటే ఒక్కొక్క రేకి ఒక 6th ఇనిషియేషన్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా చౌహాన్స్ అంటారు. సో అంటే హూ క్రాస్డ్ ది సన్. సో ఆ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు 6th ఇనిషియేషన్కి ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఈ పాత్రలో ట్రైనింగ్ ఇస్తుంటారు అనమాట. ఇలా కొందరు పరమ గురువులు ఉంటారు వీళ్ళ కింద వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు. సో మనకు తెలిసిన పరమ గురువులు ఏదో మైత్రేయులు, మరువు, కుతుభూమి, ఇలా వీళ్ళు కొందరున్నారు. అలా కాకుండా కొందరు వేరే ఉన్నారు. వాళ్ళు ఈయన దగ్గర ఈ చౌహాన్స్ దగ్గర ట్రైన్ అప్ అవుతుంటారు. Special aptitude in color and sound predisposes the choice and the ability to work with psyche. అంటే ఆత్మ లెవెల్లో వీళ్ళు పనిచేస్తుంటారు. కలర్కి, సౌండ్కి దెర్ ఇస్ లాట్ ఆఫ్, అది మనం ఇదివరకు కూడా మనం చెప్తున్నాం. సో అది బేస్ చేసుకుని వీళ్ళు నెక్స్ట్ సోలార్ సిస్టమ్ ఎటువంటి కలర్గా ఉండాలి అలా ఇవన్నీ కూడా వాళ్ళు వర్క్ చేస్తుంటారు అన్నమాట. ఆర్ ది స్పిరిట్స్ ఇన్ ఎవల్యూషన్ మార్క్స్ ఏ మ్యాన్ అవుట్ ఫర్ దిస్ హై పోస్ట్. We might say that the planetary logi are the divine psychologists. ఈ ప్లానెటరీ లోగైలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డివైన్ సైకాలజిస్ట్. ఎందుకంటే కనుక వాళ్ళు ఆ హై లెవెల్లో నుంచి, డివైన్ లెవెల్లో నుంచి ఒక థాట్ అన్నటువంటిది వాళ్ళు అక్కడ వదులుతారు. అది వదిలేటప్పటికి ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఆ థాట్ను అందుకుంటారు. అలా అందుకున్నటువంటి వాడు ఆ లెవెల్లో వర్క్ చేస్తుంటారు. అందుకని వాళ్ళు అప్పుడు సైంటిస్ట్ అంటారు మనం వాళ్ళని. అంటే సైంటిస్ట్ అన్నటువంటి పదం ఇవాళ రేపు చాలా మందిని సైంటిస్ట్ అంటున్నారు. ఇలాంటి విషయాలు అందుకునే వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. ఆ హై లెవెల్స్లో వాళ్ళు అక్కడి నుంచి మన భూమి మీద ఉన్నటువంటి జీవులందరికీ కూడా థాట్స్ ప్రొవోక్ చేస్తుంటారు. సో వీళ్ళందరికీ కూడా భక్తి మార్గం వైపు వెళ్ళేటట్టుగా వాళ్ళు ఒక థాట్ అనేటువంటిది అక్కడి నుంచి వదులుతారు. అంటే జీవుల యొక్క మైండ్ ఇవన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద మ్యాగ్నెట్ కింద ఉన్నటువంటి వాళ్ళు జీవులందరూ కూడా ఎవరి పాటికి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నాం అని మనం అనుకుంటాం. కానీ మనకి నిన్నటి వరకు లేని థాట్ ఈరోజు ఎందుకు వచ్చింది అని మనం ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం లేదు. నిన్నటి వరకు ఈ బుక్ చదువుకుందామని మనం అనుకోలేదు, ఈరోజు చదువుకుందామని మనందరం కూర్చున్నాం. ఎందుకు కూర్చున్నాం? మరి ఇంతకుముందు మనందరం పరిచయం ఉన్న వాళ్ళమే. మరి ఇంతకుముందు ఎందుకు ఈ థాట్ రాలేదు మన ఎవరికి? అంటే ఇట్ ఈస్ ఎ థాట్. వాళ్ళు అక్కడి నుంచి ఒక థాట్ అనేటువంటిది వదిలితే అప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి జీవుల్లో అది వాళ్ళు అందుకోవడం అనేటువంటిది ఉంటుంది. అలా ఉంటుంది ఏదైనా సరే. ఎనీ మన యొక్క కేవలం భౌతికమైనటువంటి విషయాల్లో కూడా ఈ థాట్ని బేస్ చేసి ఉంటుంటాయి. సో వాళ్ళని ఏమన్నారంటే డివైన్ సైకాలజిస్ట్ అన్నారు వాళ్ళు. అండ్ దేర్ ఫార్ ఇన్ ద ట్రైనింగ్ ఫర్ దిస్ పోస్ట్ సైకాలజీ ఇస్ ద బేసిక్ సబ్జెక్ట్. ఇది థర్డ్ పార్ట్కి సైకాలజీ ఇస్ ద బేసిక్ సబ్జెక్ట్. దో ఇట్ ఇస్ a psychology inconceivable as it was. Every planet logos has in his own special planet schools for the department of subordinate logi, and there trains them for this high office, giving them opportunity for wide experience. వాళ్ళకి అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఆఫీస్లో వీళ్ళు వర్క్ చేస్తూ దాని ద్వారా ఏం చేస్తారంటే నెక్స్ట్ సోలార్ సిస్టమ్కి
కావాల్సినటువంటిది ఎలా తయారు చేస్తే నెక్స్ట్ సోలార్ సిస్టమ్, అప్పుడు ఆ సోలార్ సిస్టమ్ మీద ఉన్నటువంటి వాళ్ళు అతి తేలిగ్గా వాళ్ళు అప్లిఫ్ట్ అవ్వగలుగుతారు అన్నటువంటిది వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఆ లెవెల్లో. For wide experience, even the logi themselves progress onward and their places must be taken. ఈ లోగై ఎవరైతే ఇప్పుడు ఉన్నారో, ఇప్పుడు ఎర్త్కి ఒక లోగై అంటే ఒక ఆఫీసర్ గారు ఉండి పనిచేస్తున్నారు, వీళ్ళకు కూడా అప్లిఫ్ట్మెంట్స్ ఉంటాయి. ఎన్నాళ్ళైనా సరే వీళ్ళు ఇక్కడే ఉంటారని అనుకోకూడదు. వీళ్ళ వర్క్ అన్నటువంటిది బాగా చేస్తుంటే వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు నెక్స్ట్ లెవెల్లో అవసరం అనిపిస్తుందో వీళ్ళని అక్కడ తీసేసుకుని ఎవరైతే ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నారో వాళ్ళు ఈ ఎర్త్ మీద ఉండేటువంటి జాబ్ అంతా వాళ్ళు టేకప్ చేస్తుంటారు. ఈ ఆఫీసర్ గారు ఉన్నారు, యాక్చువల్గా ట్రాన్స్ఫర్స్ 5 ఏళ్లకో 3 ఏళ్లకో చేస్తారనుకోండి, కానీ ఈయన వర్క్ చాలా బాగుంది, వేరే చోట అవసరం ఉందనుకోండి, అప్పుడు ఈయన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ ఎక్కడ అవసరం అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. 2 years అవ్వాలి కదండి, 5 years అవ్వాలి కదండి, దాంతో సంబంధం లేదు. అట్లా వీళ్ళ దగ్గర కూడా ఉంటుంటుంది. దట్ ఈస్ థర్డ్ పాత్. ఫోర్త్ పాత్ ఈస్ ది పాత్ టు సిరియస్. సిరియస్ అంటే డాగ్ స్టార్, అది మనం చెప్పుకున్నాం. వెరీ లిటిల్ మే బీ కమ్యూనికేటెడ్ అబౌట్ దిస్ పాత్ and the curiously close relation between it and the Pleiades can only be mentioned, further speculation being impossible. The bulk of liberated humanity goes this way, and the prospect holds out glorious possibilities. సో ఎవరైతే అప్లిఫ్ట్ అవుతున్నారో సౌరమండలాన్ని ఎవరైతే సాధనలో వీళ్ళు 4th ఇనిషియేషన్ 5th ఇనిషియేషన్ స్టేజ్కి వెళ్తారు, వాళ్ళు కొందరు సిరియస్ స్టార్ యొక్క వైబ్రేషన్స్ అందుకుని అక్కడి నుంచి ప్లేడీస్, సప్తఋషుల భార్యలు అని చెప్తాం మనం తెలుగులో అయితే, ఆ ప్లేడీస్కి లింకప్ ఉంది. అంతవరకు మాత్రం మనం చెప్పుకోగలం. బియాండ్ దట్ వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ ఉంటుంది ఏమిటి ఇవన్నీ కూడా మనం చెప్పలేం. ఇది ఎలా అంటే కనుక ఒక రకంగా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత దేర్ విల్ బి డైవర్సిటీ. ఒకళ్ళు ఎంపీసీ గ్రూప్ తీసుకున్నట్టు, ఒకళ్ళు బైపీసీ గ్రూప్ తీసుకున్నట్టు, ఒకళ్ళు సిఈసీ తీసుకున్నట్టు అలా పెడతారనమాట. ఒక బేసిక్ లెవెల్ దాకా కొంతవరకు కామన్గా వెళుతుంటుంది, తర్వాత ఈ డైవర్సిటీస్ అన్నటువంటి వచ్చేస్తుంటారు. The 7 stars of the Pleiades are the goal for the 7 types, and this is hinted at in the book of Job in the words, "Const thou bind the sweet influence of the Pleiades." In the mystery of this influence and in the secret of the sun Sirius are hidden the facts of our cosmic evolution and incidentally therefore of our solar system. So Pleiades అన్నటువంటి వాటికి ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులు అందరూ కూడా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. సో అందుగురించి అది సీరియస్ స్టార్ ద్వారా అది జరుగుతుంది. సో అదే మనకి చాలా దీని గురించి చాలా చెప్పుకోవచ్చు ప్లేడీస్ గురించి. అదే వాళ్ళు కృత్తికలు అంటామా, అదే కుమారస్వామికి వాళ్ళందరూ పాలిచ్చారట అని చెప్తాం. ఇవన్నీ కూడా ఒకటే స్టోరీని అనేక యాంగిల్స్లో మనకు చెప్తారు. సో ఆ ప్లేడీస్ యొక్క ఇది ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులందరి మీద కూడా అలా వర్షం పడుతుంది ఆ ధార. కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులందరూ కూడా వాళ్ళు అప్లిఫ్ట్ అవుతూ ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు సీరియస్ స్టార్ ద్వారా ప్లేడీస్ని రీచ్ అవుతారనమాట. దాని గురించి అంతే చెప్పారు మనకి. దట్ ఈస్ 4th path. Number 5, the ray path. It is difficult to know by what are named to call this path, as so little is known about it. In trading it, a man stays on his own ray and works thereon in the various kingdoms on all the planes, carrying out the behests of the Lord of the world. అయితే ఈ రే పాత్లో ఉండేటువంటి వాడు ఉదాహరణకు ఒక్కొక్కరే 7 rays పీపుల్ ఈ దీనిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రేలో వాళ్ళు డెవలప్ అవుతూ వాళ్ళు లార్డ్ ఆఫ్ ది వరల్డ్ అంటే కనుక ది హీరోఫంట్ అంటాం. ఆ లార్డ్ ఆఫ్ ది వరల్డ్ యొక్క దీనికి వీళ్ళు అలా ఆయన యొక్క కార్యక్రమంకు వీళ్ళు ట్యూనప్ అవుతుంటారు. అంటే వాళ్ళ యొక్క రే ఇదవుతూ ఆ రేలో అప్లిఫ్ట్ అవుతూ ప్లస్ లార్డ్ యొక్క ట్రైనింగ్లోకి వీళ్ళు వెళ్తూ ఉంటారు అన్నమాట. అది రే పాత్ అన్నమాట. చాలా పవిత్రం. అండ్ వర్కింగ్ అండర్ హిస్ డైరెక్షన్ ఇట్ క్యారీస్ ఎ మ్యాన్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. సో అండ్ వర్కింగ్ అండర్ హిస్ డైరెక్షన్, అది ఆయన డైరెక్షన్లో వీళ్ళందరూ కూడా పనిచేయడం అన్నటువంటిది ఉంటుంది. ఒక్క నిమిషం. రే పాత్లో ఉండేటువంటి వాళ్ళు it carries a man to every part of the solar system. It links him definitely with the synthetic ray.
అంటే వీడు అన్ని ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అంటారు చూసారా మనకి, అలా ఈ పాత్లో ట్రైన్ అయిపోతారు వీళ్ళు. అంటే వాళ్ళ యొక్క దీనిలో ఆ రేలో వాళ్ళు ట్రైన్ అయిపోతూ మిగిలిన రేస్కి సంబంధించినటువంటి విలువలు అందులో ఉన్నటువంటివి అవన్నీ కూడా వీళ్ళు ట్రైనింగ్ అందేటట్టుగా వీళ్ళకి ఇక్కడ ఉండేటువంటి ఈ మాస్టర్ కానీ ఈ రేకి సంబంధించిన ఈ పాత్రలో వెళ్ళేటువంటి వాళ్ళకి అటువంటి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. It carries a man to every part of the solar system. It links him definitely with the synthetic ray. It is a very complex path, for it necessitates a capacity for the most intricate mathematics and an ability to geometrize in a manner incomprehensible to our three-dimensional brains. అంటే ఇది ఎలా సాధ్యము అంటే ఒక మామూలుగా అయితే ఏమిటి 2 + 2 + 2 ఏదో సమ్ ప్రాబ్లం, దాన్ని సింపుల్ ఫార్మ్లో చేసేసేటువంటి ట్రిక్స్ కూడా ఉంటాయి మ్యాథమెటిక్స్ బాగా వచ్చినటువంటి వాళ్ళకి. మామూలుగా చేయాలంటే అది ఒక పేజీ లెక్క అనుకోండి, దాని అలా కాకుండా సింపుల్ ఫారంలో దాని యొక్క ఇది లెక్కకి ఆన్సర్ రావడానికి చేసేటువంటి విధానం ఎలా అయితే ఉంటుందో, అలాగే ఈ ప్రతి వేలోనూ వీడు సాధన చేసుకుంటూ వీడు డెవలప్ అయ్యి వీడు అప్లిఫ్ట్ అవ్వాలంటే మామూలుగా 10 జన్మల్లో 20 జన్మల్లో ఏదో టైం పట్టచ్చు. కానీ టు ద మోస్ట్ సింపుల్ మెథడ్లో వీడికి ఒక 2 జన్మల్లోనూ 5 జన్మల్లోనూ అది జరిగిపోయేటువంటి విధముగా ఈ రే పాత్లో అటువంటి సులువు లేదా అటువంటి ఇది ఏర్పాటు చేయబడింది. This path is taken by the man to whom the law of vibration is of profound importance. ఇక్కడ లా ఆఫ్ వైబ్రేషన్ ఈజ్ ఆఫ్ ప్రొఫౌండ్ ఇంపార్టెన్స్. ఏంటి లా ఆఫ్ వైబ్రేషన్ అంటే వీడు చక్కగా ఒక చక్కని సాధకుడుగా వీడు తయారయ్యి వీడు వాడికి అందివ్వబడుతున్నటువంటి లెసన్స్ని కరెక్ట్గా తీసుకుంటూ వెళుతుండడం అనేటువంటిది వీడు ప్రధానంగా అది కలిగి ఉండాలి. He works first in the council chamber of the Lord of the world at Shambhala, manipulating the law of vibration on his own ray. Later, he will have his habitat on the planet corresponding to his own ray and not on the earth unless he is on the ray of planet Logos, holding sway upon the earth. వీడు ఫస్ట్ ఇనీషియల్గా శంబళ గ్రామము అంటే ఏంటంటే మన పరమగురుల హైరార్కీ, దానిలో వీడి యొక్క సాధన అనేటువంటిది నడుస్తుంటుంది. అంటే ఉదాహరణకి వీడు పలానా స్కూల్ విద్యార్థి, ఆ స్కూల్లో వీడు చదువుకుంటూ వెళ్ళడం అనేటువంటి జరిగిన తర్వాత వీడు నెక్స్ట్ విల్ గో టు ద కాలేజ్. అది ఎట్లాగో అలా ఈ సంబళ గ్రామం ద్వారా వీడికి కొంత శిక్షణ అనేటువంటిది వచ్చి వీడు పరిపూర్ణ అయిన తర్వాత వీడికి ఎక్కడ వీడికి ట్రైనింగ్ అవసరం, ఏ ప్లానెట్ దగ్గర నుంచి వచ్చేటువంటి రేస్ వీడికి అవసరం అన్నటువంటి దానికి తగ్గటువంటి ట్రైనింగ్ వీడికి ఇవ్వకూడదు. దాన్ని మనం జాతక పరంగా చూస్తే ఏమవుతుందంటే శని వీడికి ఇక్కడ స్క్వేర్లో ఉన్నాడండి అని అంటారు. అంటే ఏంటంటే శని వీడికి టీచింగ్ ఇస్తున్నాడు ప్రస్తుతం. హయ్యర్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకి జాతకం చూసేటువంటి విధానం వేరుగా చూసుకోవాలి, లోవర్ లెవెల్లో ఉండేటువంటి వాడు జాతకం చూసుకునేటువంటి విధానం వేరు. అంటే హయ్యర్ లెవెల్లో శని టీచింగ్స్ ఇస్తున్నప్పుడు మనకి కనబడచ్చు. కనుక దాన్ని మనం అలా అర్థం చేసుకోగలం. అంటే వీడు ఒక శంబళ గ్రామం ద్వారా వీడికి పరమగురువులు ఇద్దాం అనుకున్న ట్రైనింగ్ కొంతవరకు అయిపోయిన తర్వాత వీళ్ళు వేరియస్ ప్లానెట్స్ అక్కడ ఉండేటువంటి ట్రైనింగ్స్ కూడా వీడికి ఇవ్వడం అనేటువంటి దాంట్లో భాగంగా ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. Later again, as his evolution progresses, he will pass to the sun, సూర్యుడు. ఈ ప్లానెట్స్ నుంచి టీచింగ్స్ అయిపోయిన తర్వాత వీడికి సూర్యుడి నుంచి టీచింగ్స్ వస్తాయి. That is conjunction. Then having mastered all connected with vibration in this system, connected with vibration, he will pass to the cosmic system, going off his own ray. But next, ఈ సోలార్ సిస్టంలో అన్ని ప్లానెట్స్ యొక్క ఇవన్నీ టీచింగ్స్ అయిపోయాయి, సూర్యుడి యొక్క ఇనిషియేషన్ అయింది. నెక్స్ట్ విల్ పాస్ టు ది కాస్మిక్ లెవెల్, which is but a subsidiary ray of one cosmic ray or onto the corresponding cosmic ray. Just as the evolution of man in this system is fivefold, so in the above we have enumerated the principal 5 paths from which a master has to choose. ఈ 5 paths లో మాస్టర్ హ్యాస్ టు చూస్.
అంటే వాళ్ళు వీడిని ఎంచుకోవడం అనేటువంటిది ప్రధానంగా ఉంటూ ఉంటుంది. వీడిని ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వడం ఏమిటి అన్నటువంటిది మాస్టర్ హ్యాస్ టు చూస్. ద రిమైనింగ్ టూ కెన్ ఓన్లీ బి టచ్డ్ అపాన్ స్టిల్ మోర్ బ్రీఫ్లీ. అంటే ఇప్పటికి మనకి ఇది 5th పాత్. ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో ఈ 5 పాత్స్ ప్రధానంగా వర్తిస్తుంటాయి. ఇంకో 2 చెప్తారు, అవి చాలా ఎంతో హై లెవెల్ అవి. అందుగురించి ఈ ప్రధానంగా ఈ 5 పాత్స్లోకి వీళ్ళు అడ్మిషన్స్ అన్నటువంటివి ఉంటుంటాయి. అలా మీరు అనుకోవచ్చు. దెర్ ఆర్ మెయిన్ 5 పాత్స్ ఇంటూ విచ్ ద డిసైపుల్స్ విల్ బి అడ్మిటెడ్. అందులో మీకు బాగా గుర్తుంటే ఫస్ట్ పాత్ మనం నేను లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, అది ఎక్కువగా అందులోకి, ప్లస్ 5th రే పాత్ ఎక్కువగా దీంట్లోకి, వీటిలోకి ఎక్కువ అడ్మిషన్స్ అన్నటువంటివి జరుగుతుంటాయి. సో 5th రే పాత్ మేబీ ఐ మే బి రైట్ ఆర్ రాంగ్, ఐ డోంట్ నో, బట్ 5th రే పాత్ ఎక్కువగా మాస్టర్ సివి మార్గం అంతా కూడా 5th రే పాత్కి సంబంధించిన. For they hold but a very few of the evolving sons of men going to the high point of attainment necessitated for their entrance, and the fact that those who enter upon them pass out of the system altogether. So, అది పాస్ అవుట్ ఆఫ్ ది సిస్టమ్. ఈ 2 పార్ట్స్ ఇంకా ఫర్దర్గా 2 ఉన్నాయి. ఆ 2 విషయాలు చెప్తున్నారు. అవి చాలా సూక్ష్మముగా ఉండేటువంటి ఇవి కనుక 5th తర్వాత వచ్చేటువంటి 6th and 7th అవి వాటిలోకి డైరెక్ట్ అడ్మిషన్స్ అనేటువంటివి లేవు. ఫర్ దేర్ ఎంట్రన్స్, అది అటైన్మెంట్ నెసెసిటెడ్ ఫర్ దేర్ ఎంట్రన్స్, అండ్ ద ఫ్యాక్ట్ దట్ దోస్ హూ ఎంటర్ అపాన్ దెమ్ పాస్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్ ఆల్ టుగెదర్. వాటిలోకి ఎంటర్ అయ్యాట అంటే వాడు IIT ర్యాంక్ కొట్టినట్టు అనమాట. అంటే వాడు హీ విల్ బి పాస్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఆల్ టుగెదర్. ఇదంతా కూడా వాడు దాటి వాడు సోలార్ సిస్టమ్కి పైన వాడు వర్క్ చేస్తుంటాడు అనమాట. అది ఈ 6th పాత్ 7th పాత్లోకి వెళ్ళినటువంటి వాడు. They do not lead to Sirius as to some of the other paths. వాళ్ళు సీరియస్ స్టార్కి వెళ్ళరు, వాళ్ళు వేరే పాత్స్ ద్వారా. It will be noted that 4 groups remain in the system, passing eventually in dim and distant eons to the cosmic planes. 1 group passed directly to Sirius, and the remaining 2 groups passed directly after initiation to the cosmic planes, with no period of intermediate work on Earth, in the system, or on Sirius. These 2 paths are అది. సో మనకి ఇప్పుడు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోగలిగితే, ఇప్పుడు 5 టోటల్ 7 పాత్స్. సో టోటల్ 7 పాత్స్లో ఒక పాత్ వాళ్ళు ది పాత్ టు ద సీరియస్ అన్నటువంటి వాళ్ళు మాత్రం సీరియస్ స్టార్కి వెళ్తారు. మిగిలిన 4 పాత్స్ వాళ్ళు ఈ భూమి మీద వాళ్ళు కొంతవరకు వాళ్ళు వర్క్ చేసుకోవడం, వాళ్ళు సాధన చేసుకుంటూ వెళ్ళడం అన్నటువంటిది వర్తిస్తూ ఇక్కడి నుంచి వాళ్ళు లింకప్ అవుతారు మిగిలిన ప్లేన్స్కి. వాటి అంటే మిగిలిన కాస్మిక్ ప్లేన్కి ఆ రకంగా వీళ్ళు లింకప్ అవుతారు. ఒక పాత్ వాళ్ళు మాత్రం సీరియస్ స్టార్కి లింక్ అయ్యి అట్లా వెళ్తారు. ఇకపోతే 6th and 7th వీళ్ళు ఇలా కాకుండా వీళ్ళు దే ఆర్ ఆల్ టుగెదర్ డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళ సాధన. వీళ్ళు డైరెక్ట్గా ఆ కాస్మిక్ ప్లేన్కి లింకప్ అయిపోతారు అన్నమాట. వీళ్ళు నో పీరియడ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వర్క్ ఆన్ ఎర్త్ ఇన్ ద సిస్టమ్ ఆర్ ఆన్ సీరియస్. అది వాళ్ళకి ఇక్కడ దీంతో సంబంధం లేదు. వాళ్ళకి స్పెషల్గా వాళ్ళు అట్లా వాళ్ళ సాధన అనేటువంటిది అలా ఉంటుంది. అది ఏమిటనేది చూద్దాం. 6th, 7th. ది పాత్ ది లోగోస్ హిమ్సెల్ఫ్ ఇస్ ఆన్. అది ద 6th పాత్ పేరు. It will have become apparent to all occult students who have studied with care the world process in the light of the law of correspondences. Who have studied with care the world process in the light. In the light, the law of correspondences. Law of correspondence అనే దాని మెయిన్ లా ద్వారా సమస్తము నిర్మాణం అవుతుంది. ఆ లా ఆఫ్ కరెస్పాండెన్స్ని బేస్గా వీళ్ళు ట్రైనింగ్ అవుతారు. వీళ్ళు that the logos on the cosmic planes is evolving inner cosmic vision, just as man in his lesser degree is aiming at the same vision in the system. So వీళ్ళకి evolving inner cosmic vision అన్నటువంటి వస్తుంది. అంటే వీళ్ళు డైరెక్ట్గా కాస్మిక్ ప్లేన్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క టీచింగ్స్ వీళ్ళకి అందుతుంటాయి. సో అలా ఉంటారు వీళ్ళు. సో దే విల్ డెవలప్ ఇన్నర్ కాస్మిక్ విజన్ అన్నారు దాని గురించి. జస్ట్ యాజ్ మ్యాన్ ఇన్ హిజ్ లెస్సర్ డిగ్రీ ఈజ్ ఎయిమింగ్ ఎట్ ద సేమ్ విజన్ ఇన్ ద సిస్టమ్. అంటే అదే మానవుడు మనం ఉన్నటువంటి వాళ్ళు మనం ఏం చేస్తాం,
అసలు ఈ దేహం అనేటువంటిది ఎలా ఏర్పడింది, దీంట్లో ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఎలా జరుగుతుంది అంటే లోపలికి వెళ్ళి చూడండి అని ఎలా మనం చెప్తామో, ఇది ప్రస్తుతం ఉన్నటువంటి మన సిస్టమ్కి సంబంధించినటువంటి దాంట్లో మనం దర్శించే విధానం. వీళ్ళు కాస్మిక్ లెవెల్కి సంబంధించినటువంటి వాళ్ళు దర్శించేటువంటి విధానం, ఈ కాస్మిక్ ఇదంతా కూడా ఎలా వచ్చింది ఏమిటి అన్నటువంటి దాంట్లోకి వెళ్ళి వాళ్ళు ఆలోచిస్తారు. అది అలా వాళ్ళ సాధన అనేటువంటిది ఉంటుంది. దిస్ మైట్ బి కాల్డ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది కాస్మిక్ థర్డ్ ఐ. దీని అన్నారు కాస్మిక్ థర్డ్ ఐ అని అన్నారు. అదే శివుడి యొక్క కన్నుగా మనకి చెప్తారు. శివుడి యొక్క థర్డ్ ఐ ఈజ్ డిఫరెంట్, మన థర్డ్ ఐ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ శివుడి యొక్క థర్డ్ ఐ అన్నటువంటి దిస్ మైట్ బి కాల్డ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది కాస్మిక్ థర్డ్ ఐ. అది వీళ్ళకి ఇక్కడ ఉంటుంది, అది థర్డ్ ఐ. శివుడి యొక్క మూడో కన్ను ఇక్కడ ఉంటుంది, మన యొక్క మూడో కన్ను ఇక్కడ ఉంటుంది, అది తేడా. సో అది మనకి పైసిస్ దాంట్లో మాస్టర్ గారు మనకి శివుడి యొక్క మూడో కన్ను దాని గురించి అంతా చెప్తారు. లయా స్టేట్ అని చెప్పి చెప్తారు. ఇట్ ఇన్ ద ఫిజికల్ ప్లేన్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఐ లైస్ హిట్ ద సీక్రెట్ అండ్ ఇన్ ఇట్స్ స్టడీ మే కమ్ సమ్ రెవల్యూషన్ ఆఫ్ ది మిస్టరీ. దీని గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి. ఎ సర్టెన్ పార్ట్ ఆఫ్ ది ఐ ఈజ్ ద న్యూక్లియస్ ఆఫ్ సైట్. ఏమిటిది అంటే న్యూక్లియస్ ఆఫ్ ది సైట్ అన్నటువంటిది ఒకటి మన లోపల. అంటే మన కన్నుకి కేంద్రంగా ఉండి దానివల్ల మన కన్ను చక్కగా అన్నీ కూడా జరుగుతూ ఉండేటువంటిది అంతా కూడా జరుగుతుంది. అంటే ఏమిటి ఈ ఐ న్యూక్లియస్ ఆఫ్ ది ఐ అంటే మన కన్ను ఉంది, స్ట్రక్చర్ ఆఫ్ ది ఐ అంతా ఉంది, కానీ చూసేవాడు ఒకటి కేంద్రంగా ఉంటేనే ఈ స్ట్రక్చర్లు కరెక్ట్గా ఇది జరుగుతుంటుంది. అది లైటు ఇది అని చెప్పేవాడు ఒకడు ఉండాలి కదా లోపల ఉంటే, అది న్యూక్లియస్ ఆఫ్ ది ఐగా చెప్పారు. న్యూక్లియస్ ఆఫ్ సైట్ అండ్ ది apparatus ఆఫ్ విజన్ ఇట్ సెల్ఫ్. apparatus ఆఫ్ విజన్, మన కన్ను అంతా కూడా apparatus ఆఫ్ విజన్, మైక్రోస్కోప్ లాంటిది. మైక్రోస్కోప్ చూడలేదు, మైక్రోస్కోప్లో కన్ను పెట్టి చూడాల్సిన వాడు వేరుగా ఉన్నాడు. అలాగే మన కన్నులో నుంచి చూసేవాడు వాడు వేరుగా ఉన్నాడు. కన్ను అనేటువంటిది ఒక apparatus. The remainder of the eye acts as a protecting shell and both parts are required and neither can exist without the other. So in this greater case, only the analogy exists on such high levels that words only blur and dim the truth. Certain of the sons of men in nucleus who reached a very high initiation in the previous solar system formed an esoteric group around the logos when he decided upon further progress. So ఇదేంటి ఐ ప్రొటెక్టింగ్గా ఇది ఉంటుంది, ప్లస్ చూసేవాడు వేరు. కన్ను ద్వారా అయితే కన్ను లేకుండా వాడు చూడొచ్చు అంటే కుదరదు, కన్ను ఉండాలి వాడు. మైక్రోస్కోప్ ఉంటేనే వాడు ఆ స్లైడ్ని వాడు చూడగలడు. మైక్రోస్కోప్ ఉండాలి, చూసేవాడు ఉండాలి. సో ఈ చూసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు న్యూక్లియస్ ఆఫ్ ది ఐగా చెప్పాడు. సో వాడు ఆల్రెడీ ఈ సిక్స్త్ పాత్కి సంబంధించినటువంటి వాడు క్రితం సోలార్ సిస్టమ్స్లో వాడు కొంతవరకు డెవలప్ అయ్యి అదంతా జరిగి వాడు ఫర్దర్ది దాని గురించి భూమి మీద పుట్టాడు. అంటే క్రితం సోలార్ సిస్టంలో వాడు అప్లిఫ్ట్ అయిపోయాడు, చాలా వరకు అయిపోయింది వాడు. ఫర్దర్కి వాడు ఇక్కడ వచ్చాడు, అంటే 10th పాస్ అయిపోయి కాలేజీకి వచ్చినట్టుగా అలా. Esoteric group around the logos when he decided upon further progress. వీళ్ళు లోగోస్ తోటి కలిసి వీళ్ళు ఉంటూ ఉంటారు. అంటే ఇవన్నిటికీ కేంద్రంగా ఉన్నటువంటి 7 ఆఫీసర్స్ మెయిన్గా ఉన్నారు. ఈ 7 ఆఫీసర్స్ మన సోలార్ సిస్టమ్ రూల్ చేస్తారు. వాళ్ళతోటి వీళ్ళు కలిసి వాళ్ళ దగ్గర ఉంటూ ఉంటారు. ఫర్దర్ ప్రోగ్రెస్ ఇన్ కాన్సిక్వెన్స్ హీ ఫార్మ్డ్ దిస్ సిస్టమ్. సో దాని యొక్క దీని చేత అంటే వాళ్ళు ఆల్రెడీ వచ్చి వీళ్ళతో ఉంటుండడం చేత హీ ఫార్మ్డ్ దిస్ సిస్టమ్. అంటే ఏంటి ఆ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది ఈ లోగోస్ దగ్గర పనిచేస్తుండడం చేత ఈ సృష్టి అంతా ఎవరైతే నిర్మాణం చేశారో, ఈ సౌరమండలం ఎవరైతే నిర్మాణం చేశాడో ఆయన ఈ సిస్టమ్ అన్నటువంటి చేయగలిగారు. ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయగలిగారు. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయాలంటే ఇంతకుముందు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాడు వచ్చి అక్కడ స్టాఫ్ దగ్గర వచ్చి కూర్చోవాలి వాడు. లేకపోతే కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసి కొత్త వాళ్ళని పెట్టేశారనుకోండి, వాళ్ళకి ఎలా హ్యాండిల్ ఇదంతా కొంచెం కష్టంగా ఉంటుంది. అందుగురించి ఈ ఇంటెలిజెన్సెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర ఉంటూ ఉండడం చేత అప్పుడు దెన్ హీ ఫార్మ్డ్ ద సిస్టమ్. అది gradually they formed the system on the subject to inner side and is corresponds in an occult sense to the pupil of the eye. The real home of these great entities is upon the cosmic buddhic plane. వీళ్ళు ఎక్కడ ఉంటారు?
వీళ్ళు కాస్మిక్ బుద్ధి ప్లేన్ అని అన్నారు వీళ్ళు. సో కాస్మిక్ బుద్ధి ప్లేన్ నుంచి వీళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళతో ఉన్నారు అన్నమాట. Gradually, by dint of hard effort, certain masters have qualified themselves or are qualifying themselves to take the path of the original members of the group. సో కొందరు మాస్టర్స్ 6th ఇనిషియేషన్ అయినటువంటి వాళ్ళు సో వాళ్ళు ఆ ఫర్దర్ అంటే పిహెచ్డికి చదువుతున్నటువంటి వాళ్ళుగా మీరు అనుకోవచ్చు వాళ్ళు. సో వాళ్ళు వీళ్ళున్న లెవెల్లోకి వాళ్ళు ట్రైన్ అప్ అవుతున్నారు. కొందరు ట్రైన్ అప్ అయ్యారు. వీళ్ళు తీసుకున్నటువంటి పోర్ట్ఫోలియో వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళు సంసిద్ధులై వాళ్ళు ఆ రకంగా ట్రైనింగ్ అవుతున్నారు అని చెప్తున్నారు. అంటే ఇంకొక చోట మళ్ళీ ఆఫీస్ పెట్టాలంటే ఈ మాస్టర్స్ పెడతారు అక్కడికి. అది అలా permitting of their return to the cosmic centers around which our system and the greater system of Sirius revolve. So, which our system and the Sirius revolve. అంటే ఏంటి? That means our solar system is not stagnant. We know that only planets revolving around the sun, but we don't know that the whole solar system is revolving around one, to whom we address as the one about whom not may be said అని అంటాం మనం. ఆయన చుట్టూతో ఇవన్నీ తిరుగుతున్నాయి సోలార్ సిస్టమ్స్ అంతా. ఈ స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈస్ ఇంకొక దాని చుట్టూతో తిరుగుతుంది. ఇది ఇంకా తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది సైన్స్. అలాగే సీరియస్ స్టార్ కూడా దాని చుట్టూతో తిరుగుతుంది. Only one adept here and there has the necessary qualifications, for it involves the development of certain type of response to cosmic vibration. So adepts, certain response to the cosmic vibration. The cosmic vibration అందుకోవడానికి కొందరు అడిప్ట్స్గా ఉన్నటువంటి వాళ్ళు అంటే 5th ఇనిషియేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ రకంగా వాళ్ళు సాధన చేస్తున్నారు. ఇట్ మీన్స్ ఏ స్పెషలైజింగ్ ఇన్ ద ఇన్నర్ సైట్. అంటే ఏమిటి? ఇన్నర్ సైట్లో ఒక స్పెషలైజ్డ్గా వాళ్ళు అంటే బాగా ఇంకా డెప్త్గా వెళ్ళడం. మ్యాథమెటిక్స్ మెయిన్ సబ్జెక్టు అంటే ఏమిటి? అందరికీ మ్యాథ్స్ ఉంటుంది, వీడికి డబల్ మ్యాథ్స్ అంటారు వీడిని. నేను ఇంకా డెప్త్గా వెళ్తాడనమాట వాడు వాటిల్లోకి అలా ఇన్నర్ సైట్లో. అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ సర్టెన్ మెజర్ ఆఫ్ కాస్మిక్ విషన్. ఆ ఇన్నర్ సైట్లోకి వెళ్ళాడికి దెన్ హీ గోస్ టు ది కాస్మిక్ విషన్. హీ క్యాచెస్ ది కాస్మిక్ విషన్. అది అందుకుంటే అప్పుడు దెన్ హీ విల్ బీ ఇన్ ది 6th path. అది మోర్ ఆఫ్ ది దేవ ఎవల్యూషన్. అదే మన ఇక్కడ ది ఐ ఆఫ్ ది శివ అని చెప్తారు. ఐ ఆఫ్ ది శివ అనేటువంటిది చాలా ఆ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనిపించుకుంటుంది. అది సాధన మనకి చెప్పారు. మనకి మోర్ ఆఫ్ ది దేవ ఎవల్యూషన్ పాస్ టు దిస్ పాత్ దాన్ డు ద హ్యూమన్. ఎక్కువగా దేవతలు మనం 5th kingdomలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పాత్లోకి వాళ్ళు ఎక్కువ ట్రైన్ అప్ అవుతారు. ఒకళ్ళు హ్యూమన్స్ ఈ పాత్లోకి పాస్ ఆన్ అవ్వాలంటే దే హ్యావ్ టు ఫస్ట్ వాళ్ళు ఇది అవ్వాలి అంటే స్కూల్లో ఉన్నటువంటి వాడు ఐఐటి రాయాలంటే వాడు కూడా ఇంటర్ పాస్ అయ్యి అప్పుడు ఐఐటి రాయాలి. అలాగే హ్యూమన్ లెవెల్లో ఉన్నటువంటి వాడు దేవా కింగ్డమ్లోకి ఎంటర్ అయ్యి దేవా కింగ్డమ్ నుంచి ఈ 6th pathలోకి వాడు ఎంటర్ అవ్వగలడు అని చెప్తున్నారు. సో దట్ ఈస్ ది పాత్ ఆఫ్ ఇది. ది పాత్ ది లోగోస్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఆన్. అది 6th path. Next is the last path, that is the path of absolute sonship. So 6th and 7th they will go directly cosmic. మీరు జాగ్రత్తగా వింటుంటే మీకు అర్థమవుతుంది. వీళ్ళకి ఈ ప్లేడీస్ వీటితోటి ఇది లింక్ లేదు. వీళ్ళు డైరెక్ట్గా కాస్మిక్ దాంతో కాస్మిక్ బుద్ధి ప్లేన్లోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. 6th path వాళ్ళు. 7th path వాళ్ళది ఇప్పుడు చెప్పుకుంటాం. అలాగే ఒక పాత్ వాళ్ళేమో సీరియస్ స్టార్ నుంచి అలా వెళ్తున్నారు. ఇంకా మిగిలిన 4 paths మాత్రం ఎర్త్ మీద వాళ్ళ యొక్క సాధన అనేటువంటి చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ సన్ను ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తారు. అది అట్లా ఉంటుంది. ది పాత్ ఆఫ్ అబ్సల్యూట్ సన్షిప్. ది సన్షిప్ ఈజ్ ఏ కరస్పాండెన్స్ ఆన్ ఏ హయ్యర్ ప్లేన్ టు దట్ గ్రేట్ ఆఫ్ డిసైపుల్షిప్ విచ్ వీ కాల్ సన్ ఆఫ్ ది మాస్టర్. అంటే సన్ ఆఫ్ ది అబ్సల్యూట్ సన్షిప్ అంటే ఏంటంటే ఆయనకి ప్రతిరూపముగా తయారవడం. అది అబ్సల్యూట్ సన్షిప్. సో మాస్టర్కి ప్రతిరూపముగా తయారవడం. ఇట్ ఈస్ ది సన్షిప్ టు ఏ బీయింగ్ హయ్యర్ దాన్ అవర్ లోగోస్. సో ఇట్ ఈస్ ద సన్షిప్ టు ఏ బీయింగ్ హయ్యర్ దాన్ అవర్ లోగోస్. అంటే మన లోగోస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా హయ్యర్ ప్లేన్కి సంబంధించినటువంటిది అబ్సల్యూట్ సన్షిప్. అంటే బీయింగ్ అంటే ఎవడి వల్లనైతే ఇదంతా జరుగుతుందో వాడికి సన్గా తయారవ్వాలండి వీడు.
అలా ట్రైన్ అయ్యేవాళ్ళు వాళ్ళు వేరుగా ఉన్నారు. ఎవరు బీయింగ్ అంటే ఎవరు? మనం అంటే విష్ణువు. మనం పురాణాల్లోకి వెళ్తే విష్ణువుకి ప్రతిరూపంగా తయారవ్వాలి వీడు. విష్ణు అంటే ఆ ఆఫీసర్ క్యాడర్లోకి మనం ఎంటర్ అవ్వలేమండి అని కాదు, మనం అర్థం చేసుకోవాల్సింది. విష్ణువుకి ప్రతిరూపముగా తయారయ్యేవాడు అబ్సల్యూట్ సన్షిప్. దాన్నే పరమపదము అంటారు. అలా అందులో విష్ణు సూక్తాలు అయిపోయినప్పుడు దాన్ని పరమపదముగా చెప్తారు మనకి. ఇక్కడ ఉన్నది దీన్ని అబ్సల్యూట్ సన్షిప్ అని చెప్తున్నారు. ఆఫ్ హూమ్ వి మే నాట్ స్పీక్. అది ఇట్ ఈస్ ద గ్రేట్ కంట్రోలింగ్ పాత్ ఆఫ్ కర్మ. ద లిపికా లార్డ్స్ ఆర్ ఆన్ దిస్ పాత్. సో కర్మ సిద్ధాంతం అంటే ఈ జగత్ కర్మ అనేటువంటిది రాసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ అబ్సల్యూట్ సన్షిప్. The Lipika lords are on this path, and all who are fitted for that line of work and who are close to the logos in a personal, intimate sense pass to the path of absolute sonship. So, who are close to the logos in a personal, intimate sense. అంటే వీళ్ళు ఎలా తయారవుతారట? ఆ లోగోస్ వీళ్ళని చూస్తే ఎవరు లోగోస్ ఎవరు ఇది అనేటువంటిది అర్థం కాకుండా ఉంటుందిట. అంటే ఏమిటి? ఏ లోగోస్ చేయగలిగే వర్క్ అంతా కూడా వీళ్ళు చేసేయగలరు. అంటే 7 లోగోస్ ఉన్నారు మనకి. ఈ లోగోస్ యొక్క వాళ్ళు ఏ వర్క్స్కి అయితే వీళ్ళు తీసుకున్నారో అవన్నీ వీళ్ళు చేయగలిగేటువంటి విధంగా ఉంటారట. ఇద్దరిని పక్కన పెట్టి చూస్తే ఎవరు ఆఫీసర్లో ఎవరు కాదో చెప్పలేం అన్నట్టుగా ఉంటారు. అంటే ఇద్దరు ఒకటే రకంగా వర్క్ చేస్తారు. సో అన్నిట్లోనూ స్వామిత్వం సాధించేసినటువంటి వాళ్ళు అన్నమాట వీళ్ళు అబ్సల్యూట్ సన్షిప్. వాళ్ళని లిపికా లార్డ్స్ కూడా దానికి వస్తారు. And all who are fitted for that line of work and who are close to the logos in a personal, intimate sense pass to the path of absolute sonship. It is the path of the special intimates of the logos, and into their hands he has put the working out of karma in the solar system. వాళ్ళ చేతుల్లోకి కర్మ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ అనేటువంటిది ఇచ్చారు లోగోస్ యొక్క వాళ్ళ చేతుల్లోకి. సో ఈ సోలార్ సిస్టంలో వర్క్ చేస్తున్నప్పుడు దీని యొక్క లోగోస్ చేతికే దీని యొక్క కర్మ అంటే సృష్టి యొక్క కర్మ అనేటువంటిది వీళ్ళకి అప్పచెప్పారు, సూర్యుడికి ఈ గ్రహములకి. దే నో హిజ్ విషెస్, హిజ్ విల్ అండ్ హిజ్ ఎయిమ్, అండ్ టు దెమ్ హీ ఎంట్రస్ట్ ద క్యారింగ్ అవుట్ ఆఫ్ హిజ్ బిహెస్. సో ఆయన వీళ్ళ చేతికి పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు. అంటే క్వశ్చన్ పేపర్ మనకు ఆన్లైన్లో పెట్టేసి మీరు రాసేయండి అని చెప్పినట్టుగా. అంటే ఏమిటి అంటే ప్రస్తుతం అది పిల్లలు ఎలా రాస్తున్నారు అనేది వేరే విషయం. అలా వీళ్ళ మీద ఒక కాన్ఫిడెంట్గా ఆయన వర్క్స్ అవన్నీ వీళ్ళకి అప్పచెప్పాడు అంతా. ఆయన వీళ్ళందరూ రోజు డ్యూటీకి వస్తున్నారు లేదా అంటే టిక్కు పెట్టుకోవడం, అందరూ కరెక్ట్గా సూర్యుడు కరెక్ట్గా సన్ రైజ్ అవుతున్నాడు లేదా ఇలాంటిది ఉంటుంది, అంతా వాళ్ళకి అప్పచెప్పాడు అంతా వర్క్ అంతా కూడా. అది సో ఈయన వీళ్ళందరికీ కూడా ఇదంతా ఎవరు చేశారో ఆయన యొక్క విషయం ఏమిటి, ఆయన ఏం చేద్దాం అనుకుంటారు అవన్నీ వీళ్ళు అది తెలిసి ఆ విధంగా వీళ్ళు వర్తిస్తున్నారు భూమి మీద ఈ గ్రాములు వీటన్నిటి రూపంలో. హిజ్ బిహెస్ దిస్ గ్రూప్ అసోసియేటెడ్ విత్ ద లోగోస్ ఫార్మ్స్ ఎ స్పెషల్ గ్రూప్ లింక్డ్ టు ఏ స్టిల్ హయ్యర్ లోగోస్. వీళ్ళు ఒక స్పెషల్ గ్రూప్గా తయారై వీళ్ళు హయ్యర్ లోగోస్ తోటి లింక్ అప్ అయి ఆ వర్క్స్ వీళ్ళు చేస్తూ వస్తున్నారు. అంటే ఇది బ్రాంచ్ ఆఫీసర్ హెడ్ ఆఫీస్ తోటి వీళ్ళు లింక్ అప్ అయి ఆ వర్క్స్ అన్ని కూడా వీళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. దట్ ఈస్ ది అబ్సల్యూట్ సన్షిప్. అది దిస్ కంప్లీట్స్ ది 7 parts. So that completes the 18th chapter. Now we are dealing with the last chapter of this book. That is the 19th chapter. The 19th chapter ఏం చెప్తుందంటే రూల్స్ ఫర్ అప్లికెంట్స్. ఇది లాస్ట్ చాప్టర్. దీనికి దెర్ ఆర్ 14 రూల్స్ మనకి ఇందులో ఇచ్చినటువంటి అప్లికెంట్స్కి చెప్పినటువంటి 14 రూల్స్ ఉన్నాయి ఇందులో. ఇది ఏంటి రూల్స్ అంటే కనుక రూల్స్ ఫర్ అప్లికెంట్స్. There are certain aphorisms and injunctions which the applicant for initiation needs to study and obey. There is a great distinction between the terms aspirant to the path and applicant for initiation. Aspirant to the path వేరు, application to the applicant for initiation వేరు. Applicant for initiation అంటే వాడు దానికి సంసిద్ధుడై ఉండేటువంటి దానికి సంబంధించినటువంటి చెప్పే దాంట్లో వీడు ఈ లాస్ ఈ రూల్స్ ఇవన్నీ కూడా వీడు ఒబే చేసినటువంటి వాడికి ఇనిషియేషన్ అంటుంది అంటే. He who aspires and strives towards discipleship is in no way pledged to the same specific attitude and discipline as is the applicant for initiation. Discipleship అన్నటువంటి దాంట్లోకి వీడు ఎలా అయితే చక్కగా ఒక డిసిప్లైన్డ్గా ఒక సరైనటువంటి చెప్పినటువంటి విధానంగా వీడు ఎప్పుడైతే తయారవుతుండడం అనేటువంటిది ఉంటుందో అప్పుడు వీడికి ఈ పాత్లోకి వీడు ఇనిషియేషన్కి వీడు అర్హుడు.
if he so choose, take as long as he desires in trading of the probationary path. The man who seeks the initiation is in a different position, and having once made application, has to bring his life under a definite rule. మనం ఒక అప్లికేషన్ పెట్టుకున్నాం, సో వీ హ్యావ్ టు ఫాలో సర్టెన్ డెఫినెట్ రూల్. అవి ఏమిటనేవి ఇప్పుడు చెప్తారు మనకి. అండ్ ఎ స్ట్రిక్ట్ రిజిమ్ విచ్ ఈస్ ఓన్లీ ఆప్షనల్ టు ద డిసైపుల్. స్ట్రిక్ట్ రిజిమ్ అన్నటువంటి ఒక విధానం అన్నటువంటిది చెప్పారు. మాస్టర్ శ్రీ గారు ప్రేయర్ చేసేటట్టయితే ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి చేయండి. నువ్వు చేయకపోయినా నేను నిద్ర లేపి చేయించడం అనేటువంటిది కాదు. ఇట్స్ అన్ ఆప్షనల్, నీకు వదిలేస్తారు వాడు. కానీ పాత్రలో ఉండేటట్టయితే మాత్రం చెయ్యాలి. అది అట్లా. The rules given here are 14 in number and are gathered from a series of instructions compiled for those who seek to take the first initiation. ఎవరైతే who seek to take first initiation, మీరు ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకుందాం అనుకుంటున్నారా, అయితే ఈ రూల్స్ ఫాలో అవ్వండి అని చెప్తున్నారు. సో ఫస్ట్ రూల్ ఏంటంటే కనుక, లెట్ ద డిసైపుల్ సెర్చ్ విత్ ఇన్ ద హార్ట్స్ డీప్ కేవ్. If there the fire burns bright, warming his brother at heating not himself, the hour has come for making application to stand before the door. ఇది రూల్. దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తారు మనకి. అంటే ఏంటంటే, when love for all beings irrespective of who they may be is beginning to be a realized fact in the heart of a disciple. Who they may be, వాడు ఎవడైనా సరే వాడిని చూస్తే నీకు ప్రేమ అన్నటువంటిది పుడుతుందో లేదో చెక్ చేసుకోండి. కలగట్లేదంటే యు ఆర్ అన్ఫిట్, అంతే సింపుల్. ప్రేమ కలుగుతుందా, అయితే ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఫస్ట్ రూల్ ఏం చెప్పారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హూ దే మే బి ఈస్ బిగినింగ్ టు బి ఏ రియలైజ్డ్ ఫ్యాక్ట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ డిసైపుల్. లవ్ ఫర్ ఆల్ బీయింగ్స్, లవ్ ఉండాలి మనకి. అండ్ యెట్ నెవర్దిలెస్ లవ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఎగ్జిస్ట్ నాట్. ఆయన తన మీద ప్రేమ తనకు ఉండకూడదు, వేరే వాడి మీద ప్రేమ ఉండాలి. అదే రంతి దేవుడు కదా, వేరేవాడి మీద ప్రేమ. ఇప్పుడు వేరేవాడి మీద ప్రేమ ఇప్పుడు ఒకటి ఉందనుకోండి మన చేతిలో, వేరేవాడి మీద ప్రేమ మన మీద ప్రేమ ఈక్వల్గా ఉంటే అది మనం దాచుకుందాం అన్నటువంటిది ఉంటుంది. వేరేవాడి మీద ప్రేమ ఎక్కువగా ఉంటే ఇది తీసి ఇచ్చేస్తాం. మరి నీకెదిరా అంటే చూద్దాం అంతే. వీడు ఇలా అంటే వాడికి వస్తుంది, అది వేరే సంగతి. వాడికి వస్తుంది కదా అని ఇయడం అన్నటువంటిది కాదు, ఎదుటివాడికి అవసరంలో ఉన్నది వాడికి ఇచ్చేద్దాం ముందు అన్నటువంటి దీంట్లో వీడు ఉంటూ ఉంటాడు. సో ఆ రకంగా ఫర్ హిమ్సెల్ఫ్ ఎగ్జిస్ట్ నాట్, దెన్ కమ్స్ ద ఇండికేషన్ దట్ హీ ఈస్ నియరింగ్ ద పోర్టల్ ఆఫ్ ఇనిషియేషన్. అది ఉంటే యు ఆర్ నియర్ టు ద ఇనిషియేషన్. అండ్ మే మేక్ ద నెసరీ ప్రిలిమినరీ ప్లెడ్జెస్ దెర్ ఆర్ నెసెసిటేటెడ్ బిఫోర్ హిస్ మాస్టర్ హ్యాండ్స్ ఇన్ హిస్ నేమ్ యాజ్ ఎ క్యాండిడేట్ ఫర్ ఇనిషియేషన్. If he cares not for the suffering and pain of the lower self, if it is immaterial to him whether happiness comes his way or not, if the sole purpose of his life is to serve and save the world, and if his brother's need is for him of greater moment than his own, then is the fire of love irradiating his being, and the world can warm itself at his feet. అంతే ఇలా చెప్పుకున్నది. పక్కన ఉన్నటువంటి వాడి మీద మనకి ప్రేమ, పరిపూర్ణమైనటువంటి ప్రేమ మనలో బాగా కలగాలి. అందునుంచి ఏ పరమగురు వచ్చినా, ఏ అవతార పురుషుడు భూమి మీదకి వచ్చినా ఫస్ట్ మీరు అందరినీ ప్రేమించండి అనే చెప్తూ వస్తున్నారు వాళ్ళు. ఇదే చెప్తారు భవిష్యత్తులో కూడా అంతే. సో ప్రేమ మనకు కలగాలి, ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాలంతే. మన మీద మాత్రమే మనకు ప్రేమ ఉంటుందంటే నేను ఉపన్యాసం చెప్తాను అంటే అది ఉపయోగం లేదు. If the brother's need is for him of greater matter, this love has to be a practical, tested manifestation and not just a theory, nor simply an impractical ideal and a pleasing sentiment. అది ఊరిని థియరీ చెప్తాను అందరినీ ప్రేమించండి అని అంటే కుదరదు. నువ్వు ప్రాక్టికల్గా చేసి చూపించాలి, చెయ్యాలి అంతే. పరమగురువుల మార్గం అంటే ప్రేమ మార్గం, అది కలగాలి మనకి. సెంటిమెంట్, ఇట్ ఈస్ సంథింగ్ దట్ హ్యాస్ గ్రోన్ ఇన్ ద ట్రయల్స్ అండ్ టెస్ట్ ఆఫ్ లైఫ్, so that the primary impulse of the life is towards self-sacrifice and the immolation of the lower nature. మరి మన యొక్క లోవర్ నేచర్ అన్నది అందులో కరిగిపోవాలి. సాక్రిఫైస్ అన్నట్టు ఉండాలి. ఏమీ సాక్రిఫైస్ చేయను, నేను ఏమీ దానం చేయను, నేను యోగం చెప్తాను, ధ్యానం చెప్తాను అంటే ఉపయోగం లేదు. మోక్షానికి మనం అర్హులం అంటే కాదు. సాక్రిఫైస్ అన్నటువంటిది ఉండాలి. దట్ ఈస్ ఫస్ట్ రూల్, గుర్తుపెట్టుకోండి. నౌ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ రూల్. When application has been made in triple form,
then let the disciple withdraw that application and forget it has been made. That is second rule. Then explanation. Herein lies one of the initial tests. The disciple's attitude of mind must be that he cares not whether he takes initiation or not. Selfish motive must not enter in, only those applications which reach the master to the energy. వీడు నాకు మీరు చేస్తానన్నారనో లేదా నాకు ఇది మేలు జరుగుతుందనో 10 మందికి చేస్తాననేటువంటి ఆలోచన ఉండకూడదు. నీకు చేస్తారని చెప్పారని నువ్వు అనుకోవచ్చు, లేదా చేస్తారని పరమగురువు నీకు చెప్పచ్చు. నీకు ఇనిషియేషన్ ఇస్తాను, ముందు వీళ్ళందరికీ భోజనాలు వడ్డించేసేసిరా అని అన్నారు అన్నమాట. ఉదాహరణకి మనం భోజనాలు అందరికీ వడ్డించేసి వాళ్ళు చేతులు కడుక్కుని మనం బయటకు వచ్చేటికి పరమగురువు వెళ్ళిపోయారు అనుకోండి, పర్వాలేదు, 10 మందికి వడ్డించేటువంటి అవకాశం నాకు ఇచ్చారు, అది చాలు అన్నటువంటి విధముగా నువ్వు ఉంటే నువ్వు ఈ పాతకు అర్హుడివి, లేకపోతే నువ్వు అర్హుడివి కాదు. అది కూడా చెప్పేస్తున్నారు ఇక్కడ. సో అది దట్ ఈస్ ద సెకండ్ రూల్. నీకు మేలు జరుగుతుంది అనో, లేదా నీకు అంతా బాగుంటుందనో, లేదా పరమగురువులు నేను బ్లెస్ చేస్తారనో చెయ్యి అంతే. జస్ట్ యూ డూ ఇట్ ది సర్వీస్, జస్ట్ యూ డూ ఇట్. మేక్ ఇట్ ఏ హ్యాబిట్ ఇన్ యువర్ లైఫ్ ఆఫ్ డూయింగ్ సర్వీస్, అంతే. అది సెకండ్ రూల్. Master, through the energy engendered through pure altruistic motive, are transmitted by him to the recording angel of the hierarchy. Only those disciples who seek initiation because of the added power to help and bless that it confers will find a response to their plea. ఎవడైతే ఆ విధముగా వాడు మర్చిపోయి సేవ చేస్తుంటాడో అటువంటి వాళ్ళు వాళ్ళ మార్గంలోకి, పరమగురు మార్గంలోకి అలా తీసుకెళ్ళిపోతారు. ఎంతెంత పెద్ద వర్క్స్ అప్పచెప్తారో వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళు కూడా లైఫ్లో ఊహించారు, అలా ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు, అంతే. అంటే ఉండాల్సినటువంటి బేసిక్గా ఈ పాయింట్స్ ఉండాలి. దోస్ కేర్లెస్ ఆఫ్ ఇనిషియేషన్ రిసీవ్ నాట్ ది అకల్ట్ అక్రోవర్డ్, అండ్ దోస్ యాంగ్షియస్ త్రూ సెల్ఫిష్నెస్ ఆర్ క్యూరియాసిటీ టు పార్టిసిపేట్ ఇన్ ద మిస్టరీస్ అండ్ దర్ నాట్ ద డోర్ బట్ రిమైన్ నాకింగ్ అవుట్ సైడ్. బాగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే క్యూరియాసిటీ. ఏంటో ఇదేదో పరమగురువులు మాస్టర్ జ్వాల్కుల్ గారు బుక్స్ ఏవో టీచ్ చేస్తారట, ఇదేదో చేస్తారట, అదేదో విని చూద్దాం అసలు ఏం చెప్పాడో ఆయన, ఇలాంటి క్యూరియాసిటీతో వస్తే కనుక వాళ్ళు జస్ట్ దే విల్ బి నాకింగ్. వాడు ఆయన చెప్పేటువంటి విషయంలోకి వాళ్ళకి ఎంటర్ అవ్వలేరండి అని చెప్పాడు. అంతే, వాడు డోర్ బయటే ఉంటాడు వాడు, అంతే. ఎంత ఇది బయట కూర్చొని ఇలా కొట్టుకుంటూ కూర్చోడు అని చెప్తే వాడు లోపలికి రాలేడండి అని చెప్తున్నారు ఆయన. క్యూరియాసిటీ అన్నటువంటిది ఉండకూడదు, శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, అంతే. ఇవి ఉంటేనే వాళ్ళు మార్గంలోకి పయనించగలుగుతారు. ఈ శ్రద్ధ భక్తి కాకుండా క్యూరియాసిటీ ఉంటుంది కొందరికి, ఏం చెప్తున్నారా, ఏం చేస్తారా, ఏంటి, ఇలా ఉన్నటువంటి వాడు ఈ మార్గంలోకి వాళ్ళు ముందుకు వెళ్ళలేరు అని చెప్తున్నారు. దోస్ హూ ఆర్ keen to serve, those who are weighed down with a sense of world needs and the personal responsibility thereby awakened, and who have fulfilled the law, knock and meet with purpose, with response, and make application which meets with recognition. Make application which needs with recognition. దానికి రికగ్నిషన్ ఉంటుంది అప్లికేషన్. అలా చేస్తూ అప్లికేషన్ పరమగురువుల దగ్గర చేరుతుంది, అది రికగ్నైజ్ అవుతుంది. అది అలా చేయాలి మన సర్వీస్ అన్నటువంటిది. వాళ్ళు ఏదో నలుగురు డోర్ వేసుకుని ఏదైనా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, మనకు సంబంధించిన విషయం అయితే మనకు పిలుస్తారు, మనకు సంబంధించిన విషయం కాకపోతే మన పిలవరు. అది ఉండాలి. కానీ వాళ్ళు నలుగురు వెళ్ళి ఏం మాట్లాడుకుంటున్నారు, గురు పూజల గురించి ఏదో సీక్రెట్ మీటింగ్ ఒకటి పెట్టుకున్నారు వాళ్ళు. ఏదైతే మనకెందుకు, మనం పిలిస్తే మనం వెళ్ళి మన సలహాల్లో ఏవో మాట్లాడతాం. మనం పిలవలేదంటే మనం వెళ్ళకూడదని అవసరం లేదు, మనం అక్కడికి చేరాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం మాట్లాడారండి, ఏం చెప్పారండి మీటింగ్, ఇవన్నీ ఇలా ఉండకూడదు మనం ఎప్పుడు కూడా. అసలు which penetrates to the ear of those who silently wait. They are the ones who send forth a cry for added power to aid, which penetrates to the ear of those who silently wait. Which penetrates who silently wait. వాళ్ళు ఇలా ఉన్నటువంటి వాళ్ళ యొక్క దీనికి అవి అందుతుంటాయి, వాళ్ళ యొక్క రేస్, పరమగురువుల యొక్క రేస్. ఈ రకంగా చక్కగా జీవించేటువంటి. దట్ ఈస్ ది సెకండ్ రూల్. థర్డ్ రూల్ ఈజ్ ట్రిపుల్ ద కాల్ మస్ట్ బి and long it takes to sound it forth. Let the disciples sound the cry across the desert, over the sea, and through the fires which separate him from the veiled and hidden doors. This is the third rule. Under this symbology comes to the disciple the injunction to make the desert of the physical plane life to blossom like the rose. ఈ ఫిజికల్ ప్లేన్లో
మనం ఉంటూ ఉండగా ఇది ఒక డిజైడ్ అన్నారు దీన్ని. సో దీనిలో ఒక రోజ్ అనేటువంటిది పెంచుకోవాలి. అంటే ఎంత సాధన చేయాలి మీరు బాగుంటుంది. డిజర్ట్లో అసలు నీరే ఉండదు, అక్కడ ఒక రోజ్ పువ్వు పుష్పించాలంటే అంటే ఎంత కష్టపడాలి వాడు. ద రోజ్ సో దట్ ఫ్రమ్ ది గార్డెన్ ఆఫ్ ది లోవర్ లైఫ్ may arise those sounds and scents and a vibration strong enough to cross the inventing space between it and the portal. To still the restless waters of emotional life, so that in their limpid, still expanse, that portal may be reflected, and the lower life mirror forth the spiritual life of the indwelling divinity. అంటే ఎంతగా వీడు చక్కగా సాధన చేసుకుంటూ వెళ్ళాలంటే ఈ లోవర్ లైఫ్, సో దట్ ఫ్రమ్ ది గార్డెన్ ఆఫ్ ది లోవర్ లైఫ్ మే అరైజ్ దోస్ సౌండ్స్ అండ్ సెంట్స్. ఇప్పుడు దీని నుంచి ఒక సుగంధ పరిమళం రావాలి. అంటే ఒక డిజర్ట్లో సుగంధ పరిమళం రావాలంటే ఎంత ఇది చేయాలి మీరు చూడండి. ఒక పువ్వు పుష్పించడం కాదు, అదంతా ఒక గార్డెన్గా తయారు చేయండి అక్కడ. మన యొక్క లోవర్ లైఫ్ అంటే మన యొక్క ఫిజికల్ ప్లేను, ఆస్ట్రల్ ప్లేను, మెంటల్ ప్లేన్, దీనికి ఎంతో సాధన చేయాలి. వాటిలో పురాణాలు చెప్పేసుకోవడం తేలిక, కానీ సాధన చేసుకోవడం చాలా. సో వాటిలో ఒక గార్డెన్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది అవ్వాలి. ఒక చక్కటి వీటిల్లో మన యొక్క ఆలోచనలు ఎప్పుడైనా సరే, మన యొక్క మనసులో వచ్చేటువంటి ఆలోచనలు, మన ఆస్ట్రల్ ప్లేన్లో ఉండేటువంటి ఎమోషన్స్, ఇవన్నీ చాలా పరిశుభ్రంగా అయ్యి వీటి వలన ఆ హయ్యర్ ప్లేన్స్కి కావాల్సినటువంటి డోర్ ఓపెన్ అవ్వాలి. అది దేని చేత ఓపెన్ అవుతుందంటే వీడి యొక్క సుగంధ పరిమళం చేత ఆ డోర్ ఓపెన్ అవుతుంది అంటున్నారు. Portal may be reflected, and the lower life mirror for the spiritual life of the indwelling divinity to pass through the fiery furnace those motives, words and thoughts which are the manipulating of activity and have their origin upon the mental plane. లోవర్ మైండ్, హయ్యర్ మైండ్ అంటాం, అది అక్కడ ఆరిజిన్ అవుతుంది వాటికి. అక్కడి నుంచి అంటే వీడు అవి పనులు చేసేసి వచ్చి నేను స్వామీజీని అండి అనేసాడు అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, వాడు స్వామీజీని అయినా సరే అవే ఆలోచనలతో కూర్చుని వాడు అయిపోతాడు. అలా కాకుండా వీటిని అన్నీ కూడా చక్కగా ఇది చేసుకుని వాడు ఉంటే అప్పుడు అక్కడి నుంచి వాడికి సాధన అనేటువంటి, చక్కగా స్నానం చేసి వచ్చాడు, చక్కగా అగరవత్తులు పెట్టుకున్నాడు, పూలు వేసుకున్నాడు, వేసుకుని ఇప్పుడు వాడు ప్రేయర్ కూర్చుంటే అప్పుడు వాడికి అందేటువంటి వైబ్రేషన్స్ చాలా బాగుంటాయి. అట్లా అన్నమాట. The portal may be reflected, and the lower life mirror for the fiery furnace those motives, words and thoughts which are the mainspring of activity and have their origin upon the mental plane. When these three aspects of the manifesting ego, the God within, are brought under control, coordinated and utilized, then even unconsciously to himself will the voice of a disciple be heard. The voice of the disciple be heard. చక్కగా అంటే వాయిస్ ఆఫ్ ది డిసైపుల్ అంటే వాడు లోపల ఉన్నటువంటి వాడి యొక్క వాక్కును వీడు వినగలుగుతాడు. అది జరుగుతుంది. బి హెర్డ్. విత్ ద వాయిస్ ఆఫ్ ది డిసైపుల్ బి హెర్డ్, డిమాండింగ్ ద ఓపెనింగ్ ఆఫ్ ది డోర్. వాడు ఈగో లెవెల్లో ఉండి ఇప్పుడు ఓపెనింగ్ ఆఫ్ ది డోర్ అన్నటువంటిది అక్కడ వాడు కాజల్ బాడీ అని ఉంటాయి కదా, సో అక్కడ వీడికి ఓపెనింగ్ అన్నటువంటిది అవుతుంది. When the lower life upon the physical plane is fertilized, the emotional stabilized, and the mental transmuted, then naught can prevent the latch upon the door being lifted, and the disciple passing through. But అలా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ప్యూరిఫైడ్ బాడీ ఉండాలి మనకి. ఇప్పుడు ఈ దేహాన్ని చాలా ప్యూరిఫైడ్గా పెట్టుకోవాలి. ఎమోషనల్ ప్లేన్లో చాలా స్టెబిలైజ్డ్గా ఉండాలి. అంతే, స్టెబిలైజ్డ్ చాలా స్టేబుల్గా ఉండాలి మన ఎమోషనల్ ప్లేన్లో. అంటే ఏవి కూడా మనం అట్రాక్ట్ చేయకూడదు. మనం ఒక ఆలోచనలు మనం ఏర్పాటు చేసుకున్నాం, ఆ బంధాలు మనం వెళుతుంటాం అంతే. మెంటల్ ప్లేన్ అప్పుడు ట్రాన్స్మ్యూట్ అవుతుంది హయ్యర్ ప్లేన్స్. అప్పుడు వీడికి డోర్స్ అలా ఓపెన్ అయి ఉంటాయి, వీడి గమ్యం అలా వీడు వెళ్ళిపోతాడు. అది మనకి థర్డ్ రూల్ చెప్పేటువంటిది. సో ఇంకొక 11 రూల్స్ ఉన్నాయి. మోస్ట్లీ నెక్స్ట్ క్లాస్లో మనం ఇది ఫినిష్ చేసేసుకుంటాం. దాంతో మనకి మొదలుపెట్టినటువంటి జ్ఞానయజ్ఞం పరిసమాప్తం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.